క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హెడ్మాస్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, కొల్లాపూర్ ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమైన మంత్రి అన్న జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే వేదికటువంటి సిఐ గారికి, అలాగే మురళన్న కుటుంబానికి, మాజీ సర్పంచ్, అలాగే ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, సోమశిల విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. నేను వాస్తవానికి అనుకోని అతిథిని ఇక్కడికి ఎందుకు వచ్చిన వల్ల అంటే 1997-98 సంవత్సరంలో నాకు విద్యాబుద్ధులు నేర్పి, అంటే మా ఇంట్లో ఒక చిన్న వార్డు మెంబర్ కూడా లేదు ఇప్పటి వరకు, విద్యాబుద్ధులు నేర్పి ఎట్లా బ్రతకాలి, సమాజంలో ఎట్లా పోరాడాలి, ఎట్లా అన్యాయాన్ని ఎదిరించాలి అనేటువంటి ఒక సమాజం వైపు నన్ను ఒక కత్తిలాగా విసిరేసినటువంటి మా సార్లు, మా టీచర్లను తీసుకొని ఇక్కడికి వచ్చాను సోమేశ్వరాలయంలో. సార్ ఒకసారి మీరు ఇద్దరు రండి సార్. అలాగే ఆ రోజు నాతో వదిలిపెట్టు, కానీ నేను ఎమ్మెల్సీగా గెలవడం కోసం వాళ్ళు పడ్డ తపన, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అంతా సార్ ఒకసారి దర్శనానికి పోదామంటే నేను శ్రీశైలం దర్శనం చేయించినాం. ఆ తర్వాత అన్న జూపల్లి కృష్ణారావు అన్న ఇక్కడ సంగమేశ్వరంలో దర్శనం కోసం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ స్వామివారిని దర్శించుకొని ఈ సోమశిలలో ఇక్కడ ఉన్నాం. సడన్ గా మంత్రి గారి ప్రోగ్రాం ఇక్కడ ఉండడం, ఇన్స్పెక్టర్ గారు అక్కడికి రావడం, మీరు కూడా రావాలన్నా చెప్పడం, ఇక్కడికి రావడం, ఇది జరిగింది. సో ఇప్పటికి కూడా మా ఉపాధ్యాయులని మేము అత్యంత ఎత్తులోనే గౌరవించుకుంటాం, అత్యంత ఎత్తులోనే చూసుకుంటాం. మాకు మా తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఒక గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ ఉపాధ్యాయులు మాత్రమే. అందుకోసమే వాళ్ళ ద్వారా ఆ రోజు ఇప్పటికి కూడా మేము వాళ్ళ చిన్నపిల్లలాగానే జరుగుతూ ఉంటాం. మా ఉంట రాజశేఖర్ దగ్గరికి నేను వచ్చినాను, ఏడిపోతున్నాను విషయం కూడా చెప్పాను, కానీ మళ్ళీ వేస్తాను. అప్పుడే సోమశిలకు వచ్చి దర్శనం చేసుకొని ఇక ఇవాళ తిరుగు ప్రయాణం అవుతా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా నేను మంత్రి గారికి నాన్నగారు చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, ఏమైనా ఫండ్ అని అడుగుతా ఉన్నాడు. ఆ ఫండ్ సంగతి ఎందుకంటే పైసలు సంపాదించే మంత్రి అయిన తర్వాత నా ఫండ్ పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తా, అన్నగారికి ఒక రిక్వెస్ట్, ఎక్సైజ్ దాంట్లో ఎడ్యుకేషన్ సెస్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటే చూడండి అన్న, ఎందుకంటే కొంత భారత్ దీనికి వస్తే బాగుంటుంది. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటి కోసం ఏమైనా సెస్ కనుక పెట్టగలిగితే ₹1, ₹2 పెరుగుతున్నట్టు జరగని అది ఈ రంగానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం, మా పాఠశాల మా 1997-98 మాదాపురం జెడ్పీహెచ్ఎస్ బ్యాచ్ తరఫున ఈ పాఠశాలకు మేము మా సార్ల తరఫున ₹10,000 డొనేట్ చేసిపోతాం సార్. అది మీకు అందజేస్తాం. ఎందుకంటే నా ఫండ్స్ నుంచి ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే నా నియోజకవర్గం కాదు కాబట్టి నేను అక్కడ వరంగల్ కూడా ఖమ్మంకి బాధ్యత కాబట్టి అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. మా సార్ల తరఫున నేను ₹10,000 హెడ్మాస్టర్ గారు కనిపించడం జరుగుతుంది. అవకాశం కల్పించినటువంటి ఈ సోమశిల ప్రజలకు ఇంకొక విషయం చెప్పాలి. మన అదృష్టం ఏంటంటే అందరి మంత్రుల్లో చాలా సౌమ్యమైనటువంటి మంత్రి, ప్రజల బోర్డును వినేటువంటి మంత్రి, ప్రజల బాధ తెలిసినటువంటి మంత్రి, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించేటువంటి మంత్రి ఈ గడ్డ నుంచి ఉండడం నిజంగా ఈ గడ్డ చేసుకున్నటువంటి
పూర్వజన్మ సుకృతం చెప్పాలి. నేను నమ్ముతా ఉన్నా కొల్లాపూర్ దశ దిశ మార్చే బిడ్డ జూపల్లి కృష్ణారావు గారు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మీ అందరికి తెలుసు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే అన్న జూపల్లి కృష్ణారావు అన్నకి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వాలు గొప్ప చేసినా చెప్పుకుంటాం. మన వీళ్ళ సంగతి ఏంటి? అందుకే సంఖ్యల పిల్లలు పెట్టుకొని ఊరంతా ఎలాంటి చేస్తూ ఉంటాయి ఆలోచన ప్రభుత్వాలు. నేను ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో అప్పుడు నేను పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నప్పుడు కలెక్టర్ను అడ్రస్ చేస్తూ మొట్టమొదటి కాన్ఫరెన్స్లో కలెక్టర్ అడ్రస్ చేస్తూ ఈ పరిశ్రమల శాఖ ద్వారా వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 2% సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాలి. నేనేమన్నా కలెక్టర్కి మీకు ఉన్నటువంటి ఈ నిధులు ఏవైతున్నాయో పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి 2% వీటిని పూర్తిగా విద్య కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి ఎట్లా ఖర్చు పెట్టాలని చెప్పి పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్ పెట్టేయండి, సాయంకాలం 7 గంటలకు స్కూల్లో వచ్చేటట్టు చేయండి. అంటే సుమారుగా 12 గంటలు అవుతుంది. ఎందుకంటే గ్రామాల్లో పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ సామాజిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత వ్యసనాలు, టీవీలు, కొట్లాటలు రకరకాలు ఉంటాయి. ఇటువంటి వాతావరణంలో పెద్దలకే తెలియని పరిస్థితి ఉండదు. మరి పిల్లలు వాళ్ళ అటెన్షన్ మారిపోతుంది, తెలియదు ఉండదు. కాబట్టి పొద్దున్న 7 గంటలకు పెట్టి సాయంకాలం 7 గంటలకు వస్తే ప్రతి గ్రామంలో ఒక స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా మారుతుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా. రెండవది, పొద్దున్నే 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, సాయంకాలం 4 నుంచి 7 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. పొద్దున 3 గంటలు సాయంకాలం 3 గంటలు గవర్నమెంట్ టీచర్ సందర్భంలో ఈ నిధులతోటి గ్రామాల్లో కానీ పక్క గ్రామంలో కానీ ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉంటే వాళ్ళను సమీకరించి వాళ్లకు నెలకు కొంత ఆర్థికంగా 10,000, 20,000 ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఉంచి ఏర్పాటు చేస్తే హోంవర్క్ ఇస్తారు, ఆటపాడాడిస్తారు, చదివిస్తారు, రకరకాల ఆటవాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలు చేయవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత చదువుకున్న ఏం కాదు, అంటే చదువు ఆడపడం ఇక్కడ నేర్పించు. ఖర్చు ఏంటంటే అది తక్కువ ఖర్చు. ఆ మాట మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటే పొద్దున్నే వాళ్ళకు ఉన్నది ఏదో గల్యం తగ్గొస్తారు అన్నమాట ఒకటి. ఆ మాట అనగానే కేసీఆర్ నా మీదకి ఫైర్ అయింది. అదేంటండి అట్లా మాట్లాడతారు, కలివి కలి అంటారు ఏంటి అని అంటే ఊటు పడినట్టు కలివి తప్ప. ఈ రోజు కూడా నేను ప్రతిరోజు కూడా అబద్ధం అవుతాం. ఏ కాలంలో సరే జొన్న రొట్టెలు తింటారు. అంటే నేను చెప్పిన సబ్జెక్ట్ పక్కకు పోయింది. నేను చెప్పిన దాంట్లో ఏదైనా చేయడం వల్ల సాధ్యమవుతుందా కాదు ఆరోగ్యం పక్కకు పోయి కలిగి పోయి ముందుకు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత అంత అయిపోయిన తర్వాత పోయే ముందు, అంటే ప్రభుత్వం పని అయిపోయే ముందు, అప్పుడు పొద్దున్నే పిల్లలకు టిఫిన్ పెట్టాను అన్నాడు. మరి నేను 10 ఏళ్ళ చెప్పింది నేను 60 చెప్పిన. అందుకనే ఎందుకంటే నేను గతంలో మా తల్లిదండ్రుల పేరు మీద రత్నగిరి సంస్థ పేరు మీద కొన్ని స్కూల్స్ చేసి పని చేసింది. ఆ పేపర్లు పనిచేయడం 7 గంటల వరకు అసలు కంటిన్యూ చేసేదాన్ని. అందుకని ఇప్పుడు కూడా నాకు నిధులు 10 కోట్లు, ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్లు. ఈ 10 కోట్ల నిధుల్లో నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న 112 ఎమ్మెల్యేలో అందరూ కూడా దేనికోదానికి రోడ్లకు, డ్రైనేజీలకు, దానికో దీనికో నేను ఇప్పటి వరకు ఆ నిధుల్ని ఎవరైనా, ఏ నాయకుడైనా, ఏ కార్యకర్తైనా నేను సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఆ పైసలు ఖర్చు పెట్టా, పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టా. అందుకనే ఈ సందర్భంలో సోమశ్రీ స్కూల్ కూడా తక్షణమే ఈరోజే నేను 5 లక్షల రూపాయలు
ఈరోజు 5 రూపాయలు ఈరోజు ద్వారా మీరు ఇచ్చే పని చేసి మీకు ఏం కావాలనుకోండి ఈరోజే మా స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తీసుకోవాలి. మీకు ఏమేమి కావాలో 5 lakhs లీటర్స్ రేపే తీసుకొస్తారు చేసుకుంటే ఏం కావాలి. మీకు అవసరమైతే నేను చెప్పిన పద్ధతిలో ఉదయం 7 నుంచి సాయంకాలం 7 గంటల వరకు పిల్లలకు చదువు చెప్పడం కోసం నేను NGO సంస్థ ద్వారా ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గంటలు మీరు ఒకరోజు మంచి మీరు సెట్ చేసుకుని రాజకీయాలకు ఫైనల్ దగ్గర రానియకుండా ఎవరికైతే ఆ చదువు చెప్పే జ్ఞానం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ జీవిత పత్యాలు కూడా నేను సంస్థ ద్వారా ఎప్పుడు ఏర్పాటు చేస్తా. సోమశిలను ఒక రెసిడెన్షియల్ స్కూల్గా ఉదయం 7 నుంచి సాయంత్రం దాకా చెప్పించి కార్యక్రమం చేయండి. కొన్ని పెద్ద స్కూల్స్ డిఫరెన్స్ కూడా ఇచ్చిన ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం అంటే వాళ్ళకు ఉన్నటువంటి మంచినీటి కోసం కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఫర్నిచర్ టేబుల్స్ కావచ్చు, అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ చెప్పడం కోసం ప్రొజెక్టర్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇటువంటి వాటిని కట్టడం కోసం ప్రజలు ఇస్తూ ఉన్నాను. ఇప్పటికి 1,50,00,000 రూపాయలు ఒక 5 స్కూల్కి ఇచ్చిన అప్పుడు తర్వాత దీన్ని కూడా ప్రధాన చేసి కష్టం. సరే మరో విద్యార్థి తల్లిదండ్రులు చెప్తా ఉన్నా, దయచేసి భగవంతుడు మనకు ఆలోచన శక్తిని నిరాశ పశువులకు పక్షులకు లేదు, ఒక మనుషులుగా పుట్టడమే అదృష్టం. మనం గుడ్డే చూసిన 100 మంది 1000 మంది క్యూ కట్టి హాస్పిటల్ మొదటి సినిమా కనుక రిలీజ్ అయితే థియేటర్లో సినిమా రష్ ఉంటుందో ప్రతి హాస్పిటల్ రష్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉంటుంది, లక్షలు ఖర్చు పెడతారు. ఆస్తులు అమ్ముతారు, పుస్తకాలు అమ్ముతారు. ఏం కర్మ అంటే మన అలవాటు మారాలి, మన ఆలోచన మారాలి. మన అలవాటు అంటే మన దగ్గర ఉంది. రోజుకు 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనదే. కాబట్టి ఆ దృష్టి గడపడం చదువుల పట్ల మన ఆరోగ్యం పట్ల ఉండాలి. ఇంకోటి కూడా ఉంది, ఎందుకో ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది, మీకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం, మీకు రైతు రకరకాలు చేస్తూ ఉన్నాం, మనమే చేస్తూ ఉన్నాము. దాన్ని నిలబెట్టుకోవాలి. ఏం చేస్తున్నాం, కుక్కను చూసి నక్కవాదన్నట్టుగా ఒక్కొక్కడు ఫంక్షన్. ఇప్పుడు పిల్ల పెద్ద మనిషి అయితే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఫంక్షన్ తీసుకొని ఖర్చు పెడతారు. లేకున్నా అభివృద్ధి అంటే ఉన్నోడు చూసి లేనోడు కూడా ఏం జరుగుతుంది, లేనోడు పెట్టి అప్రూపాలు దివాళ్ళు ఇస్తే ఏమంటారు, అని వీళ్ళు లంగా చెడిపోయినట్టు. ఒక పద్ధతి ప్రకారం పొదుపు ప్రకారం చేసుకుంటే అది సంసారి అంటారు. అవునా కదా, పెద్ద ఆలోచన లేదు కదా. అంటే ఆలోచన మారాలంటున్నా. ఎవరి నుంచో మనం మాట్లాడదాం, మనకి ఏం కావాలో ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి పని చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలి. అవసరమా, ఎందుకు, ఒక ప్రశ్న ఉత్పన్నం కావాలి. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఆలోచన మార్చుకుంటూ మీ కుటుంబాలు బాగుపడ, మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు కావాలని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం చేస్తూ మరొకసారి మురళి గారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మరొకసారి సానుభూతి తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన ప్రధానటువంటి కర్త జగదీష్ను కూడా అభినందిస్తూ మరొకసారి మమ్మల్ని అలాగే నేను ఓడియాను, నేను ప్రాంతం ఎక్కడ ఓడియాను, ఇక్కడే వస్తున్న ఏదో నిర్బంధం చేస్తాను కూడా మరొకసారి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంలో తీర్మార్మల పాత్ర చెప్పుకోదగ్గ పాత్ర, గర్వించదగ్గ పాత్ర. యావత్ రాష్ట్ర ప్రజలు ఆలోచించేసి ఎమ్మెల్సీ పనిచేసి కాదు, మొత్తం రాష్ట్రంలో ప్రజల్ని ఆలోచన చేసి ప్రజలు సంఘటన కావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణించింది ఆ పద్ధతిలో తీసుకుంటే మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పేరు ఉన్నారు.
దాసర్, అలాగే మన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్ర వెంకటేశ్వర గారికి దూర బంధువు అయినటువంటి మల్లేశం గౌడ్ సార్, ధన్యవాదాలు సార్. అవకాశం కల్పించిన పెద్దలందరికీ ఈ సోమశిల గడ్డ విషయంతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీర్మానం నమ్మగారు చేతుల విద్యార్థులు ప్లేట్ తర్వాత గ్లాస్ అనుకుంటున్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు తమ భోజనానికి ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.